అనే దగ్గర తమాల వృక్షము అని రాసిన్నారు. చాలా పాత తర్జుమాలు చదివా. తమాల వృక్షము అని అంటే తాటి చెట్టు అని. తాటి చెట్టు అయినా, ఈత చెట్టు అయినా, ఖర్జూరం చెట్టు అయినా, కొబ్బరి చెట్టు అయినా ఇవన్నీ ఒక జాతికి చెందిన చెట్లు అని చెప్పాను. ఏమిటయ్యా ఈ చెట్లలో ఉన్నటువంటి జాతి, ఈ పద్ధతి ఏమిటయ్యా అంటే, ఈ చెట్టుకి బాగా గమనించాలి. ఈ చెట్టుకే దేవుడు నీతిమంతుడిని ఎందుకు పోల్చాడంటే, ఈ చెట్టుకి తల్లివేరు అనేది ఒకటి ఉండనే ఉండదు. తల్లివేరని ప్రతి చెట్టుకి కుంగుటేరని, తల్లి ఏరని ఒక ఏరు మధ్యలో ఉండి అది తిన్నగా లోతుకెళ్ళిపోయి ఆ చెట్టుని బలంగా పట్టుకొని ఉంటుంది అన్నమాట. తల్లివేరు, కుంగుటు వేరు అంటారు దాన్ని. కానీ నేను చెప్పిన ఈ జాతి చెట్లకి, యేసుక్రీస్తు నీతిమంతులు పోల్చిన ఈ జాతి చెట్లకి ఈ తల్లివేరు అనేది పొరపాటును కూడా ఉండదు. వేళ్లు ఉంటాయి, నీతిమంతునికి వేళ్లు ఉంటాయి, కానీ భూమిలోనికి లోతుకు పాతుకుని పోయే వేరు ఉండదు. వేళ్లు ఉంటాయి, కానీ ఒక్కొక్క చెట్టు ఇక్కడ వేసామనుకోండి, ఇక్కడ వేసాం చెట్టు, దీని ఏరు ఎక్కడికి పోయి ఉంటుందో తెలుసా? ఆ పక్కింట్లో ఉంటుంది. నేను ఎందుకు ఈ మాట చెప్పాను మీరు ఆలోచించుకోండి. చెట్టు ఉండేది ఇక్కడే, మనమే వేసాం ఈ చెట్టు, మనమే నీళ్లు పోసాం, మనం ఈ చెట్టు ఫలితం కొరకు ఆశిస్తున్నాం. కానీ ఈ చెట్టు వేరు గోడ దాటి, అర్థమైందా, గోడ దాటి